సాధించాలి అనే యావతో విదేశాలకు వెళ్లి అక్కడే ఉండిపోయి మాతృదేశాన్ని కాదు పేరెంట్స్ ని కూడా మర్చిపోయే వాళ్ళున్న ఈ రోజుల్లో అనుబంధాలు ఆప్యాయతలు వెలకట్టలేనివి అంటూ 3 తరాలకు సంబంధించిన స్టోరీతో రూపొందిన సినిమానే శతమానం భవతి. కుటుంబ కథా చిత్రాలను అందించే దిల్ రాజ్ బ్యానర్ లో సినిమా వస్తుంది అంటే రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా లాంటి వరుస విజయాలను సాధించిన హీరో శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేయడం, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సహజ నటి జయసుధ వంటి సీనియర్ నటులు నటించడంతో సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయో తెలుసుకోవాలి అనుకుంటే ఈ రివ్యూ వినాల్సిందే. మరి స్టోరీ విషయానికి వస్తే ఆత్రేయపురంలోని రాజుగారు అంటే మన ప్రకాష్ రాజ్, జానకమ్మ అంటే మన జయసుధ దంపతులంటే అందరికీ గౌరవం. వీరి పిల్లలందరూ విదేశాల్లో సెటిల్ అయిపోవడంతో పిల్లల్ని చూడాలని జానకమ్మ పడే తాపత్రయం చూసి రాజుగారు ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం కొడుకులు కూతురు విదేశాల నుండి ఆత్రేయపురం వచ్చేస్తారు. రాజుగారు తమ్ముడు కొడుకు రాజు అంటే శర్వానంద్ రాజుగారికి అండగా ఉంటాడు. రాజుగారి కూతురు అంటే మనవరాలు నిత్య అంటే మన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రాజు ప్రవర్తన నచ్చడంతో అతనితో ప్రేమలో పడుతుంది. అయితే అనుకోకుండా రాజుగారు వేసిన పథకం జానకమ్మకు తెలిసిపోయి కుటుంబ వాతావరణం దెబ్బతింటుంది. ఇంతవరకు రాజుగారు వేసిన పథకం ఏంటి, రాజుగారి పిల్లల మనసులు మారాయా లేదా, రాజు నిత్య ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే శతమానం భవతి సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ అంటే నటీనటులు, దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ ఇంకా ఫస్ట్ హాఫ్. మైనస్ పాయింట్స్ అంటే సెకండ్ హాఫ్ స్లో నరేషన్, రొటీన్ స్టోరీ, ఇరికించిన కామెడీ ట్రాక్. ఓవరాల్ గా ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. నటీనటుల పరంగా చూస్తే సినిమా ఎక్కువ భాగం ప్రకాష్ రాజ్, జయసుధ, శర్వానంద్ల మధ్యనే తిరుగుతూ ఉంటుంది. ప్రకాష్ రాజ్, జయసుధ జంట మరోసారి చక్కటి నటనతో ఆకట్టుకుంది. వారి వారి పాత్రలో ఒదిగిపోయి పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. శర్వానంద్ హీరోగా మరోసారి కొత్త ప్రయత్నాన్ని చేశాడు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు శర్వానంద్ ఇంకా దగ్గరయ్యాడు. విదేశాల నుండి ఇండియా వచ్చి ఇక్కడ పల్లెటూరు అమ్మాయి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నిత్య క్యారెక్టర్ లో అందంగా కనిపించింది. శర్వానంద్ తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ కంగారు బాబు రోల్ కు న్యాయం చేశారు. సిజ్జు, ఇంద్రజ సహా ప్రవీణ్, శ్రీరామ్, మధురిమ, నీల్య, ప్రమోదిని, మహేష్, భద్రం, హిమజ, ప్రభు వారి వారి క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. టెక్నికల్ గా చూస్తే డైరెక్టర్ సతీష్ వేగ్నేశ్ చెప్పాలనుకున్న కథలో కథనం కనపడలేదు. చిన్న ఎమోషనల్ పాయింట్ ను బేస్ చేసుకుని మంచి కథనంతో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే సెకండ్ హాఫ్ స్లో నరేషన్ ప్రేక్షకుడికి కొంచెం విసుగు తెప్పిస్తుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీతో ప్రతి సన్నివేశం ఎంతో అందంగా కనబడుతుంది. మిక్కీ జే మేయర్ మరోసారి తన మ్యూజిక్ తో మాయ చేశాడు. ట్యూన్స్ ఆకట్టుకోవడంతో పాటు నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. కామెడీ ట్రాక్ పెద్దగా నవ్వించదు. రమణ వంక ఆర్ట్ వర్క్ తో ప్రతి సీన్ పల్లెటూరు అందాలు ఇంకా అందంగా కనిపించాయి. మొత్తం మీద శతమానం భవతి సంక్రాంతికి కుటుంబమంతా కలిసి చూసే సినిమాగా చెప్పుకోవచ్చు. బాటమ్ లైన్, శతమానం భవతి అనుబంధాలు ఆప్యాయతలను గుర్తు చేసే కుటుంబ కథా చిత్రం. సో ఐఎమ్ గోయింగ్ విత్ 3 స్టార్స్. మీరు ఈ సినిమాని చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.